ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త, జయదత్త, గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. నిన్న 41వ భాగంలో మనం మాఘమాస మాహాత్యాన్ని చెప్పుకోవటం మొదలుపెట్టాం. సాధారణంగా మనకి ఫిబ్రవరి నెలలో వస్తూ ఉంటుంది మాఘమాసం. ఆ మాఘమాసంలో చేసే స్నానాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దాన్ని ఈరోజు 42వ భాగంలో కొనసాగిద్దాం. ఓ కార్తవీర్యార్జున రాజా, మాఘమాసంలో సూర్యోదయం వేళ నదీ జలాలన్నీ కూడా పంచమహాపాతకాలని ఉపపాతకాలని చూసి రండి, దయచేసి ఒక్కసారి మా నీళ్లలో మునగండి, మీ పాపాలు తొలగించుకోండి, ఇంతకంటే మించినటువంటి తరుణం దొరకదు అని గొంతెత్తి పిలుస్తూ ఉంటాయి మహారాజా అన్నాడు. అంటే ఈ నదీ జలాలు ఎక్కడైతే ఉంటాయో, ఏ నదిలో జలమైనా సరే ఎవరెవరిని పిలుస్తుంటాయి? పంచమహాపాతకాలు చేసిన వాళ్ళని, ఉపపాతకాలు చేసిన వాళ్ళని చూసి రండి, దయచేసి ఒక్కసారి మా జలాలలో మునగండి, మీ పాపాలు తొలగించుకోండి, ఇంతకంటే మంచి సమయం మీకు దొరకదు అని అంటూ ఉంటాయి అని గొంతెత్తి పిలుస్తాయి. మాఘమాసం వచ్చిందంటే చాలు సకల పాపాలు అనుకుంటాయి. వాడిలో ఉండే పాపాలు, వీడు మాఘస్నానం చేస్తాడేమో, మనకిక పోయే కాలం దాపురిస్తుంది అని గడగడ ఉనికిపోతూ ఉంటాయి. మాఘస్నానం చేసిన వాళ్ళు మబ్బుల యొక్క చెర వదిలినటువంటి చంద్ర కిరణాల్లాగా, నివురు వదిలిపోయినటువంటి నిప్పుల్లాగా పాప విముక్తులై కళకళలాడుతూ ఉంటారు. నివురు అంటే బూడిద. ఆ బూడిదని ఉఫ్ఫను ఊదామనుకోండి, ఎర్రగా కణకడలాడుతూ ఉంటుంది బొగ్గు. అలా మెరిసిపోతారు పాప విముక్తులై. మనస్సుతోటి, వాక్కుతోటి, కర్మలతోటి చేసినటువంటి పాపాలన్నీ కూడా, అవి చిన్నవైనా పెద్దవైనా సరే, ఆ పాపాలు తెలిసి చేసినా తెలియక చేసినా మాఘస్నానం వల్ల దగ్ధమైపోతాయి. అగ్నిలో పడినటువంటి సమితల్లాగా అవి హుతమైపోతాయి. ఓ రాజా, పాపాత్ములు మాఘమాసంలో స్నానం గనక చేస్తే పాప విముక్తులై అద్భుతమైనటువంటి శుద్ధిని పొందుతారయ్యా. పుణ్యాత్ములు చేస్తే సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. విష్ణు భక్తి విషయంలో లాగానే దీనికి కూడా అందరూ అధికారులే. ఇందులో అర్హత అనర్హత అనేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే మాఘమాసం అందరికీ అన్నీ ప్రసాదిస్తుంది, అందరి పాపాలు పోగొడుతుంది. మాఘస్నానమే మహామంత్రం, మాఘస్నానమే మహాతపస్సు, మాఘస్నానమే అన్నింటికీ ప్రాయశ్చిత్తం. కాబట్టి మహారాజా, మాఘస్నానమే సర్వోత్తమం. సమస్త పాపాలని ప్రక్షాళన చేయగలిగినటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన కౌశల్యం అనేక వందల జన్మాంతర పుణ్యం వల్ల గాని లభించదు. అంత తేలిక కాదు మాఘస్నానం చేయటం కూడా. బుద్ధి పుట్టదు. గత జన్మల్లో పుణ్యం ఉంటేనే వాడికి ఆ బుద్ధి పుట్టిస్తుంది. అట్లాగే మాఘస్నానం చెయ్యాలి అనేటువంటి కోరిక
జన్మాంతర సంస్కారం వల్ల గాని పుట్టదు వాడిలో. సర్వకామ్య ఫలప్రదం ఈ మాఘస్నానం. ఒక్కసారి గనక మాఘస్నానం చేస్తే చాలు, ఆచంద్ర తారార్కంగా ఇహలోకంలో సుఖాలు, పరలోకంలో భోగాలు అనుభవిస్తారు. ఈ మాఘస్నాన ఫలాన్ని చెప్పేటటువంటి ఒకానొక గొప్ప ఇతిహాసం ఉంది, నీకు చెబుతాను ఆలకించు అన్నాడు. మనకు కూడా ఒక ఉదాహరణ ఉంటేనే బుర్రకి బాగా ఎక్కుతుంది, మన మనస్సు కూడా పట్టుకుంటుంది. ఓ కార్తవీర్యార్జున, పూర్వం భృగువంశంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పేరు రుచీక. దురదృష్టవశాత్తు బాల్యంలోనే వైధవ్యం వచ్చింది. ఆ దుఃఖం తట్టుకోలేక ఘోరంగా తపస్సు చేసింది. వింధ్య పర్వతానికి దగ్గరలో ప్రవహిస్తున్నటువంటి రేవా నది ఒడ్డున, రేవా అన్నా నర్మదా అన్నా ఒకటే, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. నర్మద, శర్మద, యమదండక్షత వర్మద అంటారు పోతన గారు వామన చరిత్రలో. ఆ నది ఒడ్డున ఆకరంటకం అనేటువంటి ఒక దివ్య క్షేత్రంలో తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నది. నారాయణుడి యొక్క ధ్యాన పరాయణగా ఉన్నది. సదాచారవతిగా, సంఘ వివర్జితంగా, జితేంద్రియురాలై, క్రోధాన్ని జయించి సత్యవాదినిగా, మితభాషినిగా, సుశీలగా, దానశీలత్వంతో దేహాన్ని శుష్కింపజేసుకుంటూ నియమ నిష్టలతోటి తీవ్రమైనటువంటి తపస్సు చేసింది. ఉంచవృత్తితోటి ధాన్యం గింజలు ఏరుకొచ్చుకునేది. వాటి నుండి అగ్ని కార్యాన్ని చేసుకొని పితృదేవతలకి, దేవతలకి, అతిథులకి భోజనం పెట్టి షష్టకాలంలో తాను భుజించేది. షష్టకాలం అంటే సాయంత్రం 7 తర్వాత. దీన్ని షష్ఠేకాలే అని భారతం కూడా చెప్పింది. అలాగే కృచ్య, అతికృచ్య, పారాక, తప్తకృత్యాది వ్రతాలన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నది, తపస్సు చేస్తూ ఉన్నది. ఈ వ్రతాల గురించి మనకి భవిష్య పురాణంలో కూడా చెప్పారు. కృత్య చాంద్రాయణ వ్రతం అని కూడా ఉన్నది. అంటే శుక్లపక్షంలో పాడ్యమి నుంచి మొదలుపెట్టి పాడ్యమి రోజు ఒక్క ముద్ద. ఒక్క ముద్ద అంటే తాటికాయ అంత ముద్దని కాదు, ఉసిరికాయ అంత అని శాస్త్రం చెప్పింది. అలాగే రెండో రోజు 2, మూడో రోజు 3, ఇలా పౌర్ణమి నాటికి 15. మళ్ళీ బహుళపక్షంలో ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ అమావాస్య రాజుకి శూన్యం, ఏమి ఉండదు ఆహారం. అలా చేయటాన్ని కృత్య చాంద్రాయణ వ్రతం అని శాస్త్రాల్లో చెప్పారు. ఇటువంటి వ్రతాలన్నీ చేస్తూ ఉన్నది, తపస్సు చేస్తూ ఉంది. మాఘమాసం వచ్చిందంటే చాలు, నర్మదా నదిలో, అలాగే అక్కడ రేవా నది, కపిల నది, ఈ 2 నదుల యొక్క సంగమ స్థలంలో నిత్యము స్నానాలు చేసేది. నదీ సంగమ స్థానానికి ఇంకా ప్రత్యేకత ఉంది. అలాగే సముద్రం నదితో కలిసే చోట కూడా ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది అక్కడ. ఈ విధంగా నిత్యము స్నానాలు చేస్తూ ఉన్నది. ఆ సంగమ స్థానంలో నారచీరలు ధరించింది. స్థిరమైన చిత్తంతో, దృఢమైనటువంటి దీక్షతోటి నారాయణుడి యొక్క మహామంత్రం జపం చేసుకుంటూ ఉన్నది. ఓం నమో నారాయణాయ. కొంతకాలానికి ఈ తపో నియమాల వల్ల శరీరం కృషించిపోయింది. ఆమె యొక్క తనువు రాలిపోయింది. చూసారా, శరీరాన్ని విడిచిపెట్టింది. అయితే మాఘ స్నానాల పుణ్యఫలం వల్ల విష్ణులోకంలో 4000 యుగాలు నివాసం చేసింది. ఒక యుగం కాదు, 4000. అప్పుడు బ్రహ్మదేవుడు సుందోపసుందుల్ని నాశనం చేయడం కోసమని ఈ రుచీకని తన సత్యలోకంలోనే అవతరింపజేశాడు. అంటే ఒక పుట్టుక ఇచ్చాడు. మాఘస్నానం యొక్క పుణ్య విశేషం వల్ల ఒక సౌందర్య రాశిగా
దేవతా సమ్మోహినిగా, ఒక గొప్ప అప్సర కాంతగా, అప్సర కాంతలలోనే ఒక శిరోమణిగా బ్రహ్మలోకంలో పుట్టింది. బ్రహ్మ సంబరపడ్డాడు. తన యొక్క పన్నాగం నెరవేరుతుందని గ్రహించాడు. ఓ భాగ్యశాలి, నీ జన్మ కారణం ఉన్నది. దైత్యుల్ని నాశనం చేయాలి. సుందోపసుందులని ఇద్దరున్నారు, వాళ్ళని నాశనం చేయాలి. వాళ్ళ చావు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళకున్నది తప్ప మా త్రిమూర్తుల చేతిలో వాడికి చావు లేదు. వెంటనే బయలుదేరు అని ఆజ్ఞాపించాడు. ఆమెకి తిలోత్తమ అనేటువంటి ఒక పేరు పెట్టాడు. ఆ తిలోత్తమ వీణాపాణి బ్రహ్మలోకం నుండి ఆకాశ మార్గంలో బయలుదేరింది. దేవతా శత్రువులైనటువంటి ఆ సుందులు ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకుంది. ఈ సుందుల యొక్క కథ నారద మహాముని సభాపర్వంలో పాండవులకు చెప్పాడు. ఒక స్త్రీ వల్ల ఇద్దరు అన్నదమ్ములకు మధ్య గొడవ వచ్చి తన్నుకొని చచ్చారు, మీరు కూడా ఏదో ఒక నియమం పెట్టుకోండి అని చెప్పడానికి చెప్పాడు. ఈ కథ సభాపర్వంలో ఉంటుంది. రెండోదైనటువంటి సభాపర్వం నారద మహర్షి చెప్పాడు ధర్మరాజాదులకి. ఆ అప్సరకాంత రేవా నది అవతల తీరంలోకి వెళ్ళింది. ఆ సుందులు అక్కడే విడిది చేసి ఉన్నారు ఆ నదీ తీరంలో. ఆ గుడారాలకు అల్లంత దూరాన రేవా నదికి ఎగువన వైపున ఒక అశోకవనం ఉంది. అక్కడ తాను దిగింది ఈ అప్సరస. దిగుతేనే ఒక చెట్టు మూలం దగ్గర తన యొక్క వీణను అట్టిపెట్టి తాను నదీ స్నానానికి నదిలోకి వెళ్ళింది. ఈతలు కొడుతూ ఉంది. ఆనందంగా ఉత్సాహంగా చాలాసేపు జలకాలాడింది. జలకాలాటలలోని పాట కూడా ఉంటుంది కదా మనకి, అదైతే సినిమాలో. ఆమె యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి పరిమళాలు ఆ నీళ్లలో కరిగి నది యొక్క దిగువకు ప్రవహించినాయి. అంత గొప్పదామె. మాఘ స్నానం చేయటం వల్ల అటువంటి గొప్ప శరీరం వచ్చింది ఆమెకి. అక్కడ ఈ దైత్య వీరుల యొక్క ముక్కు పుటాలకి ఆశ్చర్యం కలిగేటట్టుగా, ఆనందం కలిగించేటట్టుగా ఈ వాసన వెళ్లి ఆ ముక్కులకు సోకింది ఈ సుందోపసుందులకి. ఆ దైత్య సైన్యం కూడా కలకల రావాలు బయలుదేరిన ఈ సైన్యంలో ఏమిటి అద్భుతమైనటువంటి పరిమళం, ఏనాడూ లేదే అని. ఆ దివ్యమైన పరిమళం ఎక్కడిదో ఎవరిదో తెలుసుకుందామని ఆ దైత్యులలో ఉన్నటువంటి కొంతమంది గూఢచారులు వాళ్ళ ముక్కులు విప్పారించుకొని ఆ తీరం వెంబడి ఎగువ వైపుకి నడిచారు. ఎగువ వైపుకి అశోకవనానికి చేరుకున్నారు. అప్పటికి తిలోత్తమ స్నానం ముగించుకుని మంకెన పువ్వు లాంటి నాజూకైనటువంటి ఒక చీరని చక్కగా కుచ్చిళ్లు పోసి కట్టుకున్నది. అదే రంగు రేవిక తొడుక్కున్నది. అదే కదా ఇప్పటికీ మ్యాచింగ్ బ్లౌజ్ అని మన వాళ్ళు అంటుంటారు కదా ఆడవాళ్ళు. ఆ రోజుల్లోనే ఉంది పురాణంలో. చక్కగా అదే రంగు రవిక ధరించింది. నల్లటి శిరోజాలు, ఆ జడలో తెల్లటి పూలమాల ధరించింది. ఆమె చేతులకి కదులుతున్నాయి కంకణాలు. ఆమె యొక్క కాళ్లకు ఉన్నటువంటి నూపురాళ్లు శబ్దం చేస్తూ ఉన్నాయి. మణిమేఖల ధరించింది, అంటే మణులు పొదిగినటువంటి ఒక వడ్రాణం ధరించింది. మేఖల అంటే వడ్డాణం, ఆడవాళ్లు నడుముకు పెట్టుకుంటారు. ఆమె గుండెల మీద ఎగసి పడుతున్నటువంటి ముత్యాల సరాలతోటి, చిరుగాలికి లాస్యం చేస్తున్నటువంటి ముంగురులతో ఆ వృక్షం దగ్గర కూర్చొనున్నది. ఆ వృక్షం దగ్గర ఒక శిలావేదిక ఉంది. ఆ శిలావేదిక మీద ముద్దుగా వయ్యారంగా కూర్చొని అప్పటి వరకు అక్కడ పెట్టినటువంటి వీణను తీసుకొని ఒళ్ళోకి ఆ వీణను మీడుతూ ఉంది. దానితో తను కూడా స్వరం కలిపి పాడుతోంది, మృదు మధురంగా పాడుతోంది. చంద్రుడి యొక్క కళలాగా హృదయాన్ని పరవశింపజేస్తున్నటువంటి ఆ తిలోత్తమని ఈ దైత్యుల యొక్క భటులు చూశారు, ఆశ్చర్యచకితులైనారు.
ఆనందంతో వాళ్ళ శరీరాలు పులకించిపోయినాయి. కాని క్షణకాలంలో తేరుకొని పరుగు పరుగున వెళ్లి తమ రాజైనటువంటి సుందోపు సుందరికి చెప్పారు. ఓ మహారాజా, దేవతాంగన, దానవాంగన, నాగకన్య, యక్షకన్య ఎవరో మాకు అర్థం కాలేదు. కాని నారీరత్నం, సర్వోత్తమైనటువంటి ఉత్తమమైనటువంటి కన్య. మీరు రత్నభోక్తలు కదా, సృష్టిలో ఉత్తమమైనటువంటి ఏ వస్తువైనా మీకు స్వాధీనం కావాల్సిందే. ఆమె నారీరత్నం కాబట్టి మీ దగ్గర ఉండవలసింది, మీకు భోగ్య వస్తువుగా ఉండాలి. ఇక్కడికి దగ్గరలోనే అశోకవనంలో ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చొని జగన్మోహనంగా వీణానాదం చేస్తోంది. ఆ వీణానాదానికి తన గొంతు కలిపింది. మన్మధుణ్ణి సైతం మోహింపజేసేటటువంటి సౌందర్యం ఆ కాంతామణిది. ఇంతకంటే మేము వర్ణించలేము మహారాజా, మీరు వెంటనే బయలుదేరండి, మీ కళ్ళతో మీరే చూడండి, మేము ఎంత చెప్పినా ప్రయోజనం లేదు అని వాళ్ళు అన్నారు. గూఢచారులు ఇట్లా చెప్పేసరికి సుందోపు సుందలు ఇద్దరు బయలుదేరారు. ఈ సుందుడు తాను తాగుతున్నటువంటి మధువును అవతల బారేశాడు. ఒక్క ఉదుటను లేచి నిలబడ్డాడు. అప్సరాంగనలతోటి కృత్రిమ సరోవరంలో జలకేడి సలుపుతూ ఉన్నటువంటి తమ్ముడు ఉపసుందుడు కూడా గబగబా గొట్టు మీదకి వచ్చాడు. ఈ మాటలు విని ఇద్దరు వెళదామంటే వెళదాం అనుకొని బయలుదేరారు. కాలదండాల్లాగా భయంకరమైనటువంటి ఇనప గదలను భుజాలు పెట్టుకున్నారు. ఎడమ చేత్తో మీసాలు తిప్పుతున్నారు. భూమి దద్దరిల్లాగా అడుగులు వేస్తూ రెండు మహాపర్వతాల్లాగా ఈ సుందోపు సుందలిద్దరూ బయలుదేరారు అశోకవనానికి. వీళ్ళిద్దరినీ సంహరించడానికి వచ్చినటువంటి అపర చెండికిలాగా కూర్చున్నటువంటి తిలోత్తమ చూస్తూ ఉంది వీళ్ళు రావడం. ఆమెకి దగ్గరగా వచ్చారు. ఆమె సౌందర్యం, ఆమె గాన మాధుర్యం వాళ్ళిద్దరిలో కూడా మన్మథ తాపాన్ని మరింత ప్రజ్వలింపజేసింది. సోదరా, నాకు పోటీకి రావద్దు, ఈ సుందరిని నేను స్వీకరిస్తాను అని అన్నయ్య అన్నాడు. ఈమె నీకు వదినా అన్నాడు. వాడన్నాడు, కాదు కాదు అన్నయ్య, ఈ సుందరాంగిని నేనే స్వీకరిస్తా, ఈ అమ్మాయి నీకు మరదలవుతుంది అన్నాడు వాడు. ఈ విషయంలో ఇద్దరు వివాదపడ్డారు. ఆ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. చివరికి గదాయుద్ధానికి దారితీసింది. ఎందుకని? ఆమె అన్నది, మీరిద్దరూ అందగాళ్లేను, కానీ ఒకళ్ళనే కదా నేను వరించగలిగేది అని ఎప్పుడైతే ఒక చమత్కారపు మాట మాట్లాడిందో వెంటనే వాళ్ళిద్దరూ పోరాటానికి దిగారు. అప్పటి వరకు ఒక కంచంలో దిని ఒక మంచంలో పడుకున్నటువంటి అన్నదమ్ములు ఒక సుందరాంగి వల్ల పరస్పరం కలహించుకునే స్థితికి బయలుదేరారు. ఇది కదా కాంతామణి యొక్క వైభవం. పరస్పరం చావుగొట్టుకున్నారు. చివరికి సుందోపు సుందలు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు అక్కడుండే రాక్షసులు వచ్చి అనుకున్నారు, అయ్యయ్యో, ఈ మహాతల్లి ఎవరో గాని ఈవిడ కోసం మన ప్రభువులు ఒకరినొకరు చంపుకున్నారే అని ఏడుస్తూ ఉన్నారు ఆ రాక్షస సైన్యం అంతా. చూశారా? వజ్రాయుధం నిశ్శబ్దంగా పర్వత శిఖరాలను ఏ విధంగా కూలగొడుతుందో వీళ్ళ ఇద్దరిని కూడా ఈ తిలోత్తమ తమను తాము చంపుకునేటట్టు చేసి 10 దిక్కులకి తన వీణానాదంతో ఈ శుభవార్తను అందిస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. బ్రహ్మ సంతోషపడ్డాడు. ఓ చంద్రముఖి, నీకు సూర్యరథంలో స్థానం కల్పిస్తున్నాను. ఆకాశంలో సూర్య భగవానుడు ఉన్నంతకాలం నీవు సూర్యలోకంలో సమస్త భోగాలు అనుభవించు అని వరం ఇచ్చేశాడు. కార్తవీర్య, ఆ బ్రాహ్మణ కన్య, ఆ బ్రాహ్మణ వనిత రుచిక మాఘస్నాన పుణ్యం వల్ల అప్సర కాంతయ్యి తిలోత్తమగా దేహాన్ని ధరించి దేవకార్యాన్ని నిర్వర్తించి అటుపైన అతి దుర్లభమైనటువంటి సూర్యలోకంలో ఇష్టభోగాలు ఇప్పటికీ అనుభవిస్తుంది. అందువల్ల అందరూ ప్రయత్నపూర్వకంగా శ్రద్ధగా
మాఘస్నానాలు చేయాలి. సకల పురుషార్థాలు సిద్ధిస్తాయి. దానివల్ల సకల పాతకాలు ఉపపాతకాలు నశించిపోతాయి. నదీ తీరంలో చేసినటువంటి మాఘ స్నానానికి నీవు చేసేటటువంటి కోటి యజ్ఞాలు కూడా సాటిరావు కార్తవీర్య అని మాఘ స్నాన వైభవాన్ని, దాన్ని అనుభవించినటువంటి ఆ రుచిక అనేటువంటి బ్రాహ్మణ కాంత గురించి చెప్పాడు. ఆ తరువాత కార్తవీర్యార్జున, మాఘ స్నాన మహిమ నీకు అర్థమైంది కదా, నీకిప్పుడు అత్యంత పురాతనమైనటువంటి మరొక వృత్తాంతం చెబుతా విను. సదాచారాలను, వాటిని ఆచరిస్తే కలిగే పుణ్యాలని, వాటిని ఆచరించడం వల్ల వచ్చి పడేటటువంటి, ఆచరించకపోయినందువల్ల వచ్చేటటువంటి అనర్థాలను అన్నీ ఈ కథలో ప్రస్తావనకు వస్తాయి. ఇది కృతయుగం నాడు జరిగినటువంటి కథ. కృతయుగం వైశదము అనేటువంటి నగరంలో హేమకుండలుడు అనేటువంటి ఒక వైశ్యుడు ఉన్నాడు. కుబేరుడితో సాటి వచ్చేటటువంటి ధన సంపత్తి కలిగిన వాడు. మంచి కులంలో పుట్టాడు. విప్రులను, అగ్నిదేవతా పూజలు తప్పకుండా చేసే అలవాటు కలిగినటువంటి వాడు. విప్రులకి పూజ ఉంది, అగ్ని ఆరాధన ఉంది, దేవతారాధన అన్నీ చేస్తున్నాడు. అలాగే కృషి అంటే వ్యవసాయం, వాణిజ్యం, వ్యాపారం, ఈ రెండు కూడా ప్రధాన వృత్తులు. ఈ కృషి అనే దాంట్లో గో సంపదని పెంచడం కూడా ఉంటుంది. పంటలు పండించడం, గోవులను పోషించడం, ఇవన్నీ కృషిలోనే ఉంటాయి. అలాగే గోవులని, గుర్రాలని, దున్నపోతుల్ని కొనడం, వాటిని బాగా పెంచడం, ఎక్కువ సొమ్ముకి అమ్మడం, దీనివల్ల బాగా డబ్బు సంపాదించాడు. పాలు, పెరుగు, మజ్జిగ, గడ్డి, గాదం, కట్టెలు, కందమూల ఫలాలు, ఉప్పు, జాజికాయలు, పిప్పళ్ళు, రకరకాల ధాన్యాలు, కూరగాయలు, వంట నూనెలు, వస్త్రాలు, ధాతువులు, బెల్లం, కలకండ, చెరుకు, ఇటువంటి ఒకటేమిటి అన్నిటినీ కొనడం, అమ్మటం. బాగా లాభాలు గడించాడు. 8 కోట్ల సువర్ణ టంకాలు నిల్వ చేశాడు. 8 కోట్లు. సంపన్నుల్లో కల్లా సంపన్నుడు. అమ్మడం, కొనడం, లాభాలు గడించటం. ఈ వ్యాపకంలోనే అతడికి తెలియకుండానే వయసు గడిచిపోయింది. చూసారా, చెవుల దగ్గర జుట్టు తెల్లబడింది. ఓహో, వార్ధక్యం నాకు ముంచుకొస్తోంది అని గ్రహించాడు. ఒక్క నిమిషం సేపు గాఢంగా ఆలోచించాడు. సంపాదించినటువంటి ధనంలో 6వ వంతు తీశాడు బయటికి. చకచకా ధర్మకార్యాలు చేశాడు. చూడండి ఎంతటి మహత్యం కలిగినటువంటి వాడు. 6వ వంతు తీసేశాడు. చకచకా దాన ధర్మాలన్నీ చేశాడు. ఆ తరువాత శివాలయాలు, విష్ణాలయాలు కట్టించాడు. సముద్రం అంత చెరువు తవ్వించాడు. అలాగే నూతులు, దిగుడు బావులు, సరోవరాలు అనేకం ఏర్పాటు చేయించాడు. అలాగే ధర్మసత్రాలు ఏర్పాటు చేశాడు. అలాగే మర్రి చెట్లు, అశ్వత్థ వృక్షాలు, జంబూ వృక్షాలు, వేప చెట్లు, ఇటువంటి చెట్లతోటి మంచి వనాలు, ఉద్యానవనాలు బాగా అభివృద్ధి చేశాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు నిత్యము నిరత అన్నదాన పథకం అమలు చేశాడు. ఎంతమంది వచ్చినా, ఏ సమయంలో వచ్చినా అన్నం పెట్టడం. నగరం బయట వెలుపల 4 దిక్కుల అందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేశాడు, మంచినీటికి లోటు లేకుండా. అలాగే పురాణాలు చెప్పినటువంటి 16 మహాదానాలు చేశాడు. అంటే పురాణాలు ఏ విధంగా 16 దానాల గురించి చెప్పిందో అవన్నీ తూచా తప్పకుండా చేశాడు. చివరికి యావజ్జీవ ప్రాయశ్చిత్తం కూడా యథావిధిగా జరిపించుకున్నాడు. బతికుండగానే ప్రాయశ్చిత్త కర్మలు చేసుకున్నాడు. యోగ్యులు, సమర్థులైనటువంటి తన కొడుకులు శ్రీకుండలుడు, వికుండలుడు ఇద్దరికి ఇల్లు, వాకిలి, మిగిలిన సంపద సమానంగా పంచాడు. తాను తన భార్యను వెంట పెట్టుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అక్కడ గోవిందనామ స్మరణ చేసుకుంటూ తపో నియమాలతోటి దేహాన్ని కబళింపజేసి కృషింపజేసుకొని ఒక శుభగడియలో అనాయాసంగా విష్ణుమూర్తి యొక్క సాయుధ్యాన్ని పొందాడు.
ఇంతటితో అయిపోలా కథ. మరి కొడుకుల హయాం వచ్చింది కదా, ఆ కొడుకులు దాన ధర్మాలు కంటిన్యూ చేశారా, వాళ్ళు ఎటువంటి పనులు చేశారు, అటువంటి కథ మనం తెలుసుకోవాలి అంటే తప్పకుండా 23:30 గంటల సేపు మనం వేచి ఉండాలి, తప్పదు. 23:30 గంటల తర్వాత మళ్ళీ మనం కలుసుకొని దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఈ మిగిలినటువంటి కథని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మోహనవా